రోజు ఈ వీడియో నవాక్షర్ కట్టు నవాసారం 7 గ్రాములు చెప్ప నవాసారం. ఈ నవాసారాన్ని మీకు ఈరోజు కంప్లీట్గా ఈజీగా కట్టుకునే విధానం. చాలామంది నవాసారం కోసం చాలా అవి చేస్తారు. ఇవి నవాసారం నీటిలో కలపాలి. కొంచెం వాటర్ తీసుకోండి, ఎంత అంతా ఏం లేదు, కొద్దిగా వాటర్ తీసుకొని అది కరిగేలాగా నవాసారం మొక్కలు అందులో వేసి కరిగించండి. ఇది చాలా ఈజీ వీడియో. వాట్సాప్ గ్రూప్ రన్ అవుతుంది. ఇలాంటి అనేక రకాలైన ఈజీ కట్లు నేర్చుకోవడానికి మీకు వాట్సాప్ గ్రూప్లో అండి. ఎవరైతే రసాయనంలో అలాగే రసవాదంలో సరిగ్గా చేయలేకపోతూ ఉన్నారో, చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతున్నప్పటికి కూడా మీకు అవ్వట్లేదు, వాళ్ళందరూ వాట్సాప్ గ్రూప్లో రావచ్చు. పెయిడ్ వాట్సాప్ గ్రూపు. ఇది సల్ఫ్యూరిక్ యాసిడ్, కొద్ది కప్పులో సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకుండా. దీనికి కూడా ఎంత అంత ఏం లేదు, కొద్దిగా అంటే మన 7 గ్రామ్స్కి ఒక 25 ml 20 to 25 ml సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసుకోవాలి. ఎక్కువ వేసుకున్నా నష్టమేం లేదు. అది ఎట్లాగా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండదు, అది ఆవిరైపోతుంది. మనకి నవాసారం మాత్రం కట్టుకడుతుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకొని ఆ నవాసారం నీటిలో వేయాలి. వేస్తే అక్కడ ఏమి చర్య జరపదు, బాగానే ఉంటుంది. దీన్ని కొంచెం ఎగర్చడమే అంతే. అలా ఎగిరిస్తే అది కట్ అయిపోతుంది. ఈ కట్టు కరుగుతుంది. అది కూడా అన్నీ కూడా చూపిస్తాను మీకు A to Z. ఇలాగా రసవాదము ఎవరైతే చేయలేకపోతూ ఉన్నారో, చాలా వరకు దగ్గర దాకా వెళ్ళారు, ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళందరూ నన్ను కాంటాక్ట్ చేస్తూ ఉన్నారు. కొంతమంది వాట్సాప్ గ్రూప్లోకి వస్తున్నారు, కొంతమంది డైరెక్ట్ ఫార్ములాలు తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు చేసి సక్సెస్ఫుల్గా ముందుకు పోతూ ఉన్నారు. మన సొంత ప్రయోగాలతో పనులు కానప్పుడు ఇటువంటిది ఏదో ఒకటి చేసుకొని మనం ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. రెండవది, ఎక్కువ కాలం కూడా గ్రూప్లో రన్ చేయనండి, కొంతకాలమే. ఇది కేవలం ఎందుకు రన్ చేస్తున్నానంటే, కొంత ఫీజు పెట్టి ఎవరైతే ఆగిపోయారో, రసవాదులు ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా వాళ్ళు కొంతవరకు కొంచెం నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ముందుకు తీసుకుపోవడానికి అవసరమైన కట్లు కానీ, వాళ్ళకి కావాల్సిన విషయాలు కానీ, విండ్ యాసిడ్ ప్రూఫ్లు, రంగులు ఇట్లాంటివి, సో ఇవన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని వాల్కా యంత్రంలో వండాలి. ఈ వాల్కలో వండుతూ ఉన్నాను. ఇక్కడ రసవాదం చేసేటప్పుడే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా చేయాలనేది తెలియదు, వంటపాకం తెలియదు. ఇప్పుడు ఇక్కడ ఈ ప్రక్రియలో వండుతూ ఉన్నాను కదా, ఇక్కడ గమనించాలి, ఇందులోంచి పొగలు వస్తున్నప్పుడు అంతవరకు కూడా, ఇందులోంచి పొగలు వస్తూ ఉంటాయి ఉడుకుతున్నప్పుడు, అంతవరకు కూడా దాన్ని తీయకూడదు. ఎందుకంటే అంతవరకు చేస్తే ఆ పొగలు వస్తున్నాయంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ ఇంకా ఉందని అర్థం. అలా కాకుండా ఈ పొగలు ఆగిపోయినాయి అంటే ఇక చివరికి మన నవాసారము దగ్గరకు వచ్చిందని అర్థము. వెంటనే కట్టేది అది కరిగింది చూడండి, నవాసారం కరిగింది, చక్కగా కరుగుతుంది, వాటర్ అవుతుంది. కాకపోతే ఇది లో టెంపరేచర్లో కరిగే కట్టు, చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. నేను ఇంతకుముందు పెట్టిన ఒక నవాసారం మీ కట్టు మీరు చూశారు. ఆ నవాసారం మంచి టెంపరేచర్, హై టెంపరేచర్లో కరుగుతుంది. హై టెంపరేచర్ వరకు ఉంటుంది. దాన్ని సున్నం కానీ సింధూరం కానీ చేసుకోవచ్చు. అలాగే పాషనాలు కట్టుకోవచ్చు. నవాక్షార కట్టు, రారాజు కట్టు, ఉప్పులన్నిటిలోనూ కూడా నవాసారు కట్టు, రారాజు కట్టు. సనారి విశ్వేశ్వర యోగి గారి పద్యము. 9 ఉప్పుల కవచము నిమ్మ పాషాణములకు వెనుకను సున్నం కమ్మని పెడతను పుటమై తెమ్మ వంగములకు రాగి తెలుపులు కావా. నవాక్షారం 9 ఉప్పులు అంటే 9 అంటే నవ ఉప్పులు అంటే క్షారాలు అనమాట. నవక్షారాన్ని 9 ఉప్పులు అంటారు. ఇది సీక్రెట్ లాంగ్వేజెస్, సిద్ధుల గురించినవి, మీకు అందరికీ అర్థం కావు. ఇప్పుడు అలా కట్టినటువంటి మన నవాసారాన్ని ఇప్పుడు హీటింగ్ ఇస్తున్నాను చూడండి. డైరెక్ట్ ఫ్లేము, డైరెక్ట్గా మంచి గట్టి హీట్లోనే పెడుతున్నాను. స్లోగా కరుగుతుంది. నేను ఇదివరకు పెట్టింది వజ్ర కట్టు, ఇది కొంచెం లైట్ కట్టు. ఇది శంకు పాషాణాలు లాంటి కొన్ని పాషాణాలు కట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఇది వెంటనే లిక్విడ్ అవుతుంది, మనకి సూర్యకారం లాగానే కరుగుతుంది. ఇది కూడా హీట్కి తక్కువ హీట్లో కరుగుతుంది. అందరు లైట్గా హీట్ ఇస్తూ ఉన్నాను. ఇంకా కొంచెం చెమ్మగా ఉంది, అది ఇంకొంచెం యాసిడ్ ఉంది. లైట్గా యాసిడ్ ఉంటే అది పొగ రూపంలో ఇప్పుడు పోతుంది. మిగతాది మాత్రం మనకి నిలబడిపోతుంది. ఏదైతే నవాసారం ఉందో మన 7 గ్రాములు వచ్చేస్తుంది, తూకం ఏమీ తగ్గదు. అలాగే ఇందులోకి సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ దాని ఉప్పు కానీ ఏమీ చేరదు, ఎందుకంటే అది ముందే ఎగిరిపోతుంది, ఆవిరైపోతుంది. మనకి ప్యూర్గా నవాసారం మాత్రం మిగిలిపోతుంది. నవాక్షారం స్లోగా కరుగుతుందండి, చూడండి ఎంత నీట్గా కరుగుతుందో. వాటర్గా పల్చగా వాటర్లా కరుగుతుంది. దీని నుంచి తెలివైన వాళ్ళైతే పాషనాలు కట్టుకోవచ్చు. ఇంకా గ్రూప్లోకి వచ్చి మీరు మనీ పే చేసి ఫార్ములాలు తీసుకొని జాగ్రత్తగా ముందుకు పోండి. వెళ్ళేవాళ్ళు, దగ్గర దారిలో వెళ్ళాలనుకున్న వాళ్ళు అలా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డు విద్య. అంధకారంలో తిరుగులాడుతూ ఉంటాము. మనకి గురువు అనేటువంటి ఆయన లేకపోతే ఇబ్బంది పడతాము. ఎవరికైనా గురువులు లేకపోతే రసవాదం చేసుకుంటుంటే మీరు వాట్సాప్ గ్రూప్లో కాంటాక్ట్ చేయండి.
ఇది చివరికి వాటర్ అయింది. మీరు అందరూ చూడండి, వాటర్ ఉడుకుతూ ఉంటుంది, అది ఎక్కడికి ఎగిరిపోదు. ఇలా వాటర్ అయినప్పుడు ఇందులో పాషాణాలు దొర్లించుకుంటే పాషాణాలు కడతాయి. అంటే నవాసారం పరిపూర్ణంగా కట్ అయింది, వాటర్గా లిక్విడ్గా కరిగిస్తున్నాను. హీటింగ్ ఇచ్చినప్పుడు అలా ఉడుకుతూ ఉంటుంది. ఇది పరిపూర్ణమైన కట్టు. రసవాద వైద్య మిత్రులారా, ఈరోజు గంధకము తెలుపు, ఓకే, గంధకము తెలుపు కట్టు, అలాగే వెండికి రంగిచ్చేది, నల్లబరచకుండా వెండికి రంగిచ్చేది గంధకము, కట్టి గంధకము, తెలుపు గంధకము, కేవలము 2-3 కెమికల్స్ తోటే. ఓకే, మీకు ఇప్పుడు గంధకము దీంట్లో వేసాము. ఈ గంధకం 9 గ్రాములు మనం తూకం వేసాము. ఇప్పుడు ఈ చింతపండు నీళ్ళ ఉంది చూడండి, ఇది కెమికల్ వేసాము. చింతపండు వాటర్ లాగా ఉంటుంది. ఇది ఉడకబెడుతుంటే ఫస్ట్ బాగా బ్లాక్గా అయిపోతుంది, మన చింతపండు వాటర్ లాగా అయిపోతుంది. అలా క్రమంగా కరిగే కొలది అది ఆ కెమికల్స్, 2 కెమికల్స్ కలుపుతాము, అవి తింటా ఉంటాయి దాన్ని, గంధకాన్ని. ఇది మొత్తం రెడ్డిష్ వస్తుంది, బాగా రెడ్ తర్వాత మళ్ళీ బ్లాక్ వచ్చేస్తుంది. ఆ బ్లాక్ వచ్చిన తర్వాత దాన్ని వైట్ చేయటము. ఓకే, ఇప్పుడు ఆ వైట్ చేసిన దాన్ని ఎప్పుడు కూడా వెండి రేకు నల్లగా అవ్వకూడదు, కలర్ రావాలా, అదే మనకి గంధకము పనిచేస్తుంది. సరే, ఇప్పుడు ఇంతకీ ఉడకపెట్టడం మొదలుపెట్టాను చూడండి, ఎంత నల్లగా అయిపోయిందో. ఫస్ట్ ఈ నల్లగా అయిపోయిన దాంట్లో గంధకము వండాల, చింతపండులాగా ఉంటుంది ఇది. ఓకే, రసవాదం నేర్చుకోవడానికి గ్రూపు రన్ అవుతూ ఉంది, బేసిక్స్ నేర్చుకోవడానికి ఒక గ్రూప్ రన్ అవుతుంది. అలాగే చాలామంది ఎక్కువ మంది ఫార్ములాస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఫార్ములాస్ కూడా చాలామంది తీసుకుని సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నారు. సో వాట్సాప్ నెంబర్ ఉంది, కాంటాక్ట్ చేయండి. దయచేసి ఎవరైతే నిజంగా రసవాదము చేయాలనుకుంటారో వాళ్ళు మాత్రం కాంటాక్ట్ చేయండి. ప్రతిదానికి ఒక కాస్ట్ ఉంటుంది, ఫ్రీగా ఉండవు. రెండవది ఏంటంటే సరదాగా చేసేవాళ్ళు అయితే రసవాదం అవ్వదు. రసవాదం అనేది ఒక మంచి రీసెర్చ్, అది నేనైతే రీసెర్చ్ చేస్తాను. ఎడ్యుకేషన్ పర్పస్గా ఈ వీడియో మీకు చూపిస్తూ ఉన్నాను. ఇప్పుడు చింతపండు నీళ్ళగా అవుతూ ఉంది చూడండి, అది ఉడుకుతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా గంధకం అంతా కూడా దాంతో చర్య జరుపుతుంది. ఇప్పుడు ఇనుము లేనిదే వాదం లేదు, ఇనుము రసము కలవందే వెండి పండదు. ఒకవేళ పండినా టెస్ట్ రాదు. చాలామంది అడుగుతూ ఉన్నారు మిషన్ టెస్ట్లు అని. నాకు ముఖ్యమైన ఉద్దేశము మిత్రులారా, మీకు ఇంతవరకు చెప్పాను. నేను మిమ్మల్ని ఫార్ములా ఎంతవరకు తీసుకెళ్ళగలనంటే నాకు తెలిసినంతవరకు తీసుకెళ్ళగలను. ఎక్కడి వరకు అంటే కొంచెం దగ్గర వరకు తీసుకెళ్ళగలను. ఆ తర్వాత అది ఏమవుతుంది, కలిపితే ఏమవుతుంది, టెస్ట్ ఎంత వస్తుంది, ఎన్ని పాయింట్లు వస్తుంది, ఎలా ఉంటుంది, ఏ కలరు, ఇవన్నీ నాకు తెలియదు. ఓకే, ఎందుకంటే అవన్నీ కూడా ప్రాక్టికల్గా మీరు చేసే వర్క్స్ మీద డిపెండ్ అవుతాయి. అలాగే కంప్యూటర్ టెస్ట్ కూడా ఒకలా ఉండదు, ఒక చోట ఒకలా ఉంటుంది, ఒక చోట ఒకలా ఉంటుంది. షాప్ వాళ్ళు కంప్యూటర్ వాడు కలిసి అక్కడంతా లోపాయకారంగా మాట్లాడుకుంటే అది యాక్చువల్గా 70 రావాల్సిన టచ్ 60 ఇస్తారు. సో దీనికి ఇట్లాంటి వాటికి నేను ఆన్సర్ చేయలేను, దానికి నేను రెస్పాన్సిబిలిటీ వహించలేను. ఎందుకంటే మీరు చేసుకునే వర్క్ మీది. ఎవరైనా ఆగిపోతే వాళ్ళు ముందుకు పోనీకి కాంటాక్ట్ చేసి ఫార్మర్స్ తీసుకోండి. ఓకే, ఆ తర్వాత అది ఏమవుతుంది అనేది నాకు తెలియదు. రైట్, ఇప్పుడు ఇది చింతపండు నీళ్ళలాగా ఉన్న కెమికల్స్ అన్నీ కూడా, ఇవన్నీ కూడా మొత్తం ఆవిరవుతూ ఉన్నాయి. ఇక్కడ గంధకం కూడా మెల్లిగా అందులో కరుగుతూ ఉంది, బాగా ఉడుకుతూ ఉంది. ఇంకా గంధకము తేలుతూ ఉంది, పొగ కానీ వాసన కానీ ఏమీ లేవు, అంత బాగానే ఉంది. ఇక్కడ గంధకము ఉడుకుతూ ఉన్నప్పుడు అసలు కెమికల్, రెండో కెమికల్ ఉంటుంది, అదే కెమికల్ ఇంపార్టెంట్. ఈ కెమికల్ లిక్విడ్ కెమికల్, అది ఆ లిక్విడ్ కెమికల్ తీసుకొచ్చి దీంట్లో వేసేసరికి అలా లిక్విడ్ కెమికల్ ఈ సల్ఫర్లో పడగానే గంధకం మొత్తం తెల్లగా పాలులాగా మారిపోతుంది, పెరుగులాగా. ఇదే ఇప్పుడు ఇదంతా కూడా కేవలం 1 అవర్లో చేస్తాను. చూడండి, నా వాదం అంతా కూడా కేవలం 1 అవర్లో చేస్తాను. ఓకే, అనవసరంగా లేనిపోయిన అనుమానాలన్నీ పెట్టుకొని ఫార్ములాలు మిస్ చేసుకోకండి. ఎందుకంటే నేను ఇది ఎంతకాలం రన్ చేస్తాను నాకు కూడా తెలియదు. ఫార్ములాస్ అనేవి ఛానల్ రన్ అవుతుంది, కానీ ఫార్ములాస్ అనేవి నేను లిమిటెడ్ టైం వరకే మీకు అందుబాటులో ఉంచుతాను. ఎవరైనా సరే మనీ కాస్ట్ పే చేసి ఆ ఫార్ములా తీసుకోవచ్చు, ఆన్లైన్ ఫార్ములాయే.
ఎందుకంటే ఈ రోజుల్లో మీ ఇంటికి నేను రాలేను, నా ఇంటికి మీరు రాలేరు. ఒక ఫార్ములా చేయడానికి నెలలు పట్టింది అనుకోండి, నెలల్లో ఇద్దరం కూర్చొని చేసుకునే అంత ఖాళీ లేవు. కాబట్టి ఆన్లైన్లో బాధ్యత వహించుకొని చేసుకోండి. చాలామంది అనేక సంవత్సరాలుగా లక్షలు ఖర్చు పెట్టినారు. సో అంత లక్షలు ఖర్చు పెట్టినారు, కానీ నా ఫార్ములా అంత లక్షలేమి ఉండవు. సింపుల్గా ఖర్చు కూడా తక్కువలోనే ఫార్ములా వస్తుంది. కాబట్టి అది అంత దూరం తీసుకెళ్ళండి. మొత్తం అంతా మీరే చేసేయండి, మేము ఖాళీకి కూర్చుంటాం, అట్లాంటి ఫార్ములా ఇవ్వండి, ఇట్లాంటి మాటలు వద్దు. మీరు కూడా కష్టపడండి. మిగతా కొంత వర్కులు ఉంటే మీరు చేసుకోండి. రైట్. ఇప్పుడు గంధకము మొత్తం కరిగి నల్లగా తారులాగా అయిపోయింది. ఈ గంధకము పొగ కానీ వాసన కానీ ఏం లేదు. ఇప్పుడు రెండో కెమికల్ వేస్తున్నాను. ఈ కెమికల్ పడగానే మీకు వేడి మీద అట్లా పడగానే పచ్చగా ఉండే గంధకము తెల్లగా పాలులాగా పెరుగులాగా మారిపోతుంది. ఇది నీటితో కడిగినా కూడా కలర్ పోదు. మీరు 4-5 రోజులు ఉన్న కలర్ పోదు. చివరిలో ఈ గంధకాన్ని మళ్ళీ కలర్ పోద్దేమో అని కొన్ని గంధకాలు ఎట్లా ఉంటాయంటే నూరితే తెల్లగా ఉంటాయి, కానీ తర్వాత కడిగితే మళ్ళీ ఆకుపచ్చగా వచ్చేస్తాయి. అట్లనే వెండిని బ్లాక్ చేసేస్తాయి. ఈ గంధకం అట్లా కాదు. ఈ గంధకము తెల్లబడిపోయింది, కంప్లీట్ వైట్, ఫుల్ వైట్. ఈ కెమికల్స్ కూడా పెద్ద కాస్ట్ ఉండవు, చాలా తక్కువ రేట్లోనే దొరుకుతాయి, ఎక్కడైనా దొరుకుతాయి. మీరు ఏ ఊరికి పోయినా కూడా 2 కెమికల్స్ 3 కెమికల్స్ నేను చెప్పని అన్ని చోట్ల దొరుకుతాయి. ఓకే. ఇప్పుడు ఈ గరిటె కొంచెం తుప్పుగా ఉంది. ఆ గరిటెని కడిగేసి ఇప్పుడు ఈ తెల్లటి పాలులాగా తయారైనటువంటి మన గంధకాన్ని అందులో వేసేస్తాము. చూడండి, తెల్ల గంధకము, కట్టు గంధకము 1 గంటలో తయారు చేసుకునే గంధకము కేవలము ఒక 300-400 రూపాయల్లో చేసుకునే విద్య, మహావిద్య. ఈ నూరేలు 4 రోజులు నూరటాలు, పోటాలు, మూలికలు ఏమీ లేవు, సింపుల్ విద్యలు. చూడండి, దీనికి మీకు ప్రస్తుతము మీరు కష్టపడిపోవాల్సిన పని ఏం లేదు. నేను ఆన్లైన్లోనే ఫారెన్లో మీకు పంపుతాను. మీరు జస్ట్ కాస్ట్ పే చేస్తే ఎంత ఈజీ ఆస్వాదం చేసుకోవటానికి. ఇక ఎంత కూడా చేసుకోలేని ఈ అవకాశాన్ని వాడుకోలేని వాళ్ళ కర్మ. మనం ఏం చేయలేం. ఎందుకంటే ఎవరికి ఏ రాత ఉందో ఎవరికి తెలియదు. నమ్మిన వాడికి నమ్మినట్టు, నమ్మని వాడికి నమ్మనట్టు. ఇప్పుడు చూడండి, అది మళ్ళీ బాగా కడుగుతూ ఉన్నా, దానికి ఈ అతుక్కున్నది మొత్తం అంతా వచ్చేస్తుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది గంధకం మొత్తం వైట్, ప్యూర్ వైట్. సేమ్ విభూది రంగులో ఉంటుంది, మంచి వైట్ కలర్లో ఉంటుంది. ఈ గంధకాన్ని తెలివితేటలుగా వాడుకో. అందుకని మీకు ప్రతిదీ చూపిస్తూ ఉన్నా. ప్రతిదీ గంధకం ఎందుకు ఎన్నిసార్లు చెప్తా ఉంటాం మీకు, ప్రతిదీ, ఎవ్రీథింగ్. అలాగే చాలా సంవత్సరాలుగా ఐరన్ మీద పనిచేసి అది వెండిలోకి వెళ్ళక చాలా బాధపడ్డారు. నేను వీడియో చెప్పిన నా దగ్గర ఉండేటువంటి కేవలము ఒక 100 మిల్లీల ఐరన్ జస్ట్ నా మెడిసిన్లో ఉంటుంది. ఆ మెడిసిన్ వేస్తే చాలు సిల్వరు కలరు ప్రూఫ్ వచ్చింది. వీడియో చూడండి, లోహ సింధూరంతో మన వర్క్ వీడియో పెట్టాను కదా ఇంతకు ముందు. ఇప్పుడు చూడండి, ఇదంతా వైటిష్, కంప్లీట్ మన గంధకం అంతా ఫుల్ వైట్. ఎక్కడ కూడా ఇందులో దోషం అనేది ఉండదు. ఇట్లాంటి ఫార్ములాలు మీకు కాస్ట్కి దొరుకుతున్నాయి, మార్కెట్లో దొరుకుతున్నాయి. నేను మిమ్మల్ని అంత ఈజీగా తీసుకెళ్తున్నా. మీరు దీనికోసం తంటాలు పడాలంటే ఎన్ని కష్టాలు పడాలంటే మీకే తెలుసు. ఓకే. కాబట్టి ఇందులో వెండి రేకు కూడా కాల్చి మంచి మీకు చూపిస్తూ ఉంటుంది. చూడండి, వెండి రేకు అందులో పెడుతున్నాను. ఎందుకంటే వెండిని నలుపు చేయకూడదు, రంగు ఇవ్వాలి. ఈ గంధకం ఇది రంగు ఇస్తే మార్కెట్కి వెళ్ళేలాగా తయారు చేసుకోవచ్చు. మొట్టమొదటిగా ఈ గంధకాన్ని ప్రిపేర్ చేసుకున్న వాళ్ళకి పాదరసముతో చక్కగా పనులు చేసుకోవచ్చు. ఆ పాదరసము, ఈ గంధకము, ఇవన్నీ మనకు తెలుసు వర్కులు. వీటిని మనం లోహాల మీద వేసినప్పుడు లోహాలు రంగు మారాలి. ఎల్లోగా రావాలంటే ముందు ఇక్కడ ఎల్లో రావాలి. చూడండి, ఫుల్ గోల్డ్ కలర్లో తిరిగింది, నల్లబడలేదు. బాగా ఎక్కువలో ముంచేసి అయినా కూడా కంప్లీట్. ఈ పాటికి మామూలుగా ఏదైనా గంధకమో వెంటనే నలుపు చేస్తుంది, ఇదంతా నలుపు లేదు, బాగా ముంచేసా. చూడండి, గోల్డ్ కలర్ 24 క్యారెట్. ఇది మనకి ఏం చెప్తుంది అనేది కొంతమంది అనొచ్చు, సార్ ఇది జస్ట్ ఇది జస్ట్ ముంచారు కదా, వేడిగా అంతేగా, గట్టిగా వేడి చేస్తే ఈ రంగు ఉంటుందా పోద్దో, గంధకం ఎగిరిపోద్దేమో అనుకుంటారు. ఈ వీడియో చివరిలో అది కూడా వేడి చేసి చూపిస్తాను మీకు. ఎక్కడికి దీన్ని గంధకం పోదు, గంధకము రంగు పోదు. గంధకం వెండికి రంగు ఇస్తుంది, ఆ రంగు అట్లనే నిలబడుతుంది. మీ కట్టర్ మీద కూడా కరిగించి అది హీట్ చేసి చూపిస్తా. మీరు అన్ని జాగ్రత్తగా నేర్చుకోండి. ఎవరైతే రసవాదంలో సక్సెస్ఫుల్గా కాలేక అనేక బాధలు పడుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా వాట్సాప్ కాంటాక్ట్ చేయండి.
కొంతమంది గ్రూప్లో జాయిన్ అవుతారు. బేసిక్స్ రాని వాళ్ళు గ్రూప్లో జాయిన్ అవుతారు. గ్రూప్కి ఒక ఫీజుకి సబ్స్క్రిప్షన్ పే చేయండి. అట్లాగే మీకు విడివిడిగా ఏమైనా ఫార్ములాలు కావాలంటే ఆ ఫార్ములాలు కూడా పే చేయండి. ఇప్పుడు దీన్ని బాగా నేను వెండికి నూరుతా ఉన్నప్పుడు మంచి రంగుతో ఉంది, నల్లగా చెయ్యలేదు. కాబట్టి ఈ గంధకము రసవాదమునికి ఉపకారమైందే. ఓకేనా? ఈ గంధకము రసవాదానికి ఉపకారమైందే. ఇక్కడ పాదరసాన్ని ఏదో రకంగా కట్టుకొని కొంచెం సింధూరం చేసుకొని కొన్ని విధానాల్లో ఈ గంధకాలు కలుపుకొని గంధకం నల్లబరిచిన గంధకం కలుపుకోవాలా. ఇప్పుడు హీటింగ్ కూడా ఇచ్చి చూపిస్తా చూడండి. ఇందాక గంధకం కలర్ వచ్చింది కదా, దాన్ని చక్కగా మొత్తం తోమి మొత్తం యాసిడ్ రాసి మొత్తం ఆ కలర్ అంతా తీసేసిన, మళ్ళీ వైట్గా ఉంది. దీనికి నేను ఇప్పుడు ఇదిగో మనం తయారు చేసిన ఈ తెల్ల గంధకాన్ని నూరుతా ఉన్నాను. ఇది నూరిన తర్వాత దీనికి పట్టిస్తున్నాను, వెండి రేక్కి పట్టిస్తున్నాను. పట్టించి హీట్ చేస్తాను, కట్టర్తో హీట్ చేస్తాను. ఎగిరిపోయే గంధకము, నల్లబరిచే గంధకము, పోయే గంధకం అయితే అక్కడే పోతుంది. మీకు ఇంతసేపు కూడా ఉండదు, కలర్ రాదు. కానీ ఇది కలర్ వస్తుంది. రెండు సార్లు చేస్తాను. ఇది యాక్చువల్గా గంధకం చాలా ఎక్కువగా పామైంది. దీనికి అంత పోయాల్సిన పనిలా. 1/2 గ్రామ్ లేదా 1 గ్రామ్ పోయాలి. నేను 5-6 గ్రాములు గంధకాన్ని బాగా పట్టిస్తాను. అసలు ఏం జరుగుతుందో చూద్దాం ఇది. ఓకే, దీన్ని నేను ఇప్పుడు కట్టర్ మీద హీటింగ్ ఇస్తున్నాను. చాలా హై ఫ్లేమ్ వస్తుంది కట్టర్ ఇది. సిల్వర్ వెంటనే కరిగిపోతుంది, అంత హీటు. ముందు ఫస్ట్ ఇది చూడండి, బ్లాక్ అయినట్టు కనిపిస్తుంది, కానీ ఇది బ్లాక్ కాదు. ఫస్ట్ ఏమవుద్దంటే మెడిసిన్ వెండికి పట్టుకున్నప్పుడు కొంచెం బ్లాకిష్గా అనిపిస్తుంది. కానీ క్రమంగా హీట్ పెరిగే కొలది ఈ మందు, ఈ వెండి హీట్ ఎక్కే కొలది వెండి లూజ్ అవుతుంది, మందు లోపలికి వెళ్తుంది. అప్పుడు కలర్ తిరుగుతుంది. చూడండి, క్రమంగా కలర్ తిరుగుతుంది. ఫస్ట్ ఇలా పెట్టగానే బ్లాక్గా అనిపించింది, కానీ అది హీట్ ఇచ్చే కొలది వెండిలోకి వెళ్ళే కొలది ఏమవుతుంది, కలరు పెరుగుతూ ఉంది. గమనిస్తూ ఉండండి. ఇందాక నలుపు ఉంది, ఇప్పుడు ఉందా? లేదు. బ్లాక్ అస్సలు లేదు. కళంకు చెయ్యదు ఈ గంధకము. రంగునిస్తుంది, గోల్డ్ వైపుకి తీసుకెళ్లేటువంటి గుణం కలిగిన గంధకము. కేవలం 1 అవర్లోనే మీరు చూస్తూ ఉన్నారు కదా ఎంత సింపుల్గా చేసామో. నూరుడు లేదు, మనకి పెద్ద పెద్ద పొటాలు లేవు, దాన్ని ఏమీ లేదు. జస్ట్ వాటర్ పోసి కడిగాం, కలర్ మారుతూ ఉంది. మీరు వెండి మీద దృష్టి పెట్టుకోండి, కలర్ ఎట్లా మారుతూ ఉందో చూడండి. దీన్ని కొంచెం వాటర్ వేసి కడిగి మళ్ళీ కరిగిస్తాను. 2 సార్లు హీటింగ్ ఇస్తాను. మీకు చిన్న హీట్ కాదు, అది గట్టిగా ఉంది. ఎందుకంటే సెల్ దాని మీద పెట్టలేను, ఎందుకంటే సెల్ హీట్ ఎక్కితే సెల్ పాడైపోతుంది. ఇప్పటికే హీట్ అయింది కాబట్టి మీకు పక్కనే చూపిస్తాను. చూడండి, రంగు ఎట్ట ఉంది. రంగు క్రమంగా మీకు వస్తుంది. హీటింగ్లో కూడా రంగు పోదు. నేను ప్రతిదీ కూడా వీడియో మీకు లింగ్దీగా నీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గానే చూపిస్తున్నాను. ఎక్కడా కూడా నేను స్కిప్ చేయకుండా చూపించాలని నా ఉద్దేశం. ఇక్కడికి కలరు మందు చేరుతూ ఉంది. రెండోసారి కూడా వేసాను మళ్ళీ మందు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ వేసేసాను గంధకం, మళ్ళీ రెండోసారి కూడా వేసాను. అయినా కూడా బ్లాక్ చేయదు. ఫస్ట్ బ్లాక్లా అనిపిస్తుంది, క్రమంగా వెండిలోకి వెళ్ళే కొలది కలరు తిరిగిపోతుంది. ఇది వెండి లోపల కూడా ఉంటుంది కలరు, బయటకి మాత్రమే కాదు. ఎందుకంటే చాలా హీట్ ఇస్తున్నాను చూడండి. అది మధ్యలో కట్టను కొంచెం పక్కకు పెడితే లేకపోతే కరిగిపోయి ముద్ద అయిపోతుంది. మీకు షీట్ లాగా చూపించడానికి దాని మీదే హీట్ ఇస్తున్నాను. సెల్ కూడా బాగా ఓవర్ హీట్ అయింది, మెసేజ్ కూడా వచ్చింది ఓవర్ హీట్ అని. అంత హీట్లో మీకు కలర్ పెరుగుతూ ఉంది. గంధకం ఎక్కడికి పోలా. గంధకం పోతే రంగు ఎట్లా వస్తుంది, అది రంగు చూడండి ఎట్లా వస్తుందో, మంచి నెంబర్ 1 కలర్. ఇట్టి గంధకము, పాదరసము, ఇతరమైనటువంటి పాషాణాలు చక్కగా దీన్ని కలుపుకుంటే పనులు ముందుకి వెళ్తాయి. ఇప్పుడు 1 టైం అయిందిగా, 2nd టైం కూడా చేసేస్తాం. హీటింగ్ ఇస్తాయి. అట్లా హీట్ ఇస్తూ ఉన్నాను. కలర్ మీకు ఎల్లో తిరుగుతూ ఉంది చూడండి, మంచి ఎల్లోగా తిరుగుతుంది. అది ఇంకా ఎల్లో తిరుగుతుంది. 3వసారి చేస్తే ఇంకా ఎల్లో తిరుగుతుంది, 4వసారి చేస్తే ఇంకా ఎల్లో తిరుగుతుంది. కానీ అంతసేపు చేయలేను, మీకు జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్గా వీడియోలు పెడుతున్నాను. ఇది హీటింగ్ ఇచ్చే కొలది కలర్ మారుతూ ఉంది, ఎల్లోకి తిరుగుతూ ఉంది. ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో హీటింగ్ ఇస్తూ ఉన్నాను. దీన్ని చూడండి అలా తిప్పుతూ ఉన్నాను దానిపైన. అది హీట్ ఇచ్చే కొలది మంచి కలర్లో వస్తూ ఉంది. దాని మీదే పెడుతున్నా చూడండి, మంచి హీటు. గోల్డ్ ఎట్లా తయారవుతుంది అనేది మీరు చూసుకోండి. దీనికి రసం కలిపితే ఇంకా కలరు ఇంకా పెరిగిపోతుంది. దానికి బరువు వస్తుంది, నునుపు వస్తుంది, మీరు అనుకున్న లక్షణాలన్నీ వస్తాయి. ఆ రసాన్ని కూడా సంస్కారితమైన రసం చేసుకోవాలా. ఇవన్నీ గురు విద్యలని చెప్పిన గురువు దగ్గర నేర్చుకోవాలా.
ఓకే, అమౌంట్ కట్టి ఫార్ములా తీసుకొని జాగ్రత్తగా తెలివిగా చేసుకోవాలా. అంతేగాని కొంతమంది కొంచెం దయచేసి వాట్సాప్ గ్రూప్లోకి వచ్చేవాళ్ళు కాంటాక్ట్ చేయండి. గ్రూప్ కాదు, మాకు ఫార్ములా తీసుకున్న వాళ్ళు కూడా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, దాన్ని కాంటాక్ట్ చేయండి, మెసేజ్ పెట్టండి, మీతో మాట్లాడడం జరుగుతుంది. చూడండి, కలర్ మంచి కలర్ ఉంది. దీన్ని ఇప్పుడు హీట్ కాగింది కదా, ఈ కలర్ హీట్ కాగింది. ఇప్పుడు నీళ్ళకు కూడా ఆగుతుందా లేదా, వాటర్ పోసి కడిగితే కూడా కలర్ ఉంటుందా పోతుందా. ఇప్పుడు తీసుకొచ్చి దీన్ని వాటర్లో కూడా పెట్టి చూపిస్తాను. వాటర్ నల్ల కింద పెట్టి వాటర్ బాగా దాన్ని ఫ్లాష్ ఇచ్చి, అదిగో వాటర్ చూడండి, వాటర్ కింద పెట్టి బాగా నూరి చేతితోటి అసలు ఆ కలర్ పైనే ఉందా లోపల కూడా ఉందా చూడండి. మీకు కలర్ యాడకి పోవాలి, కలర్గానే ఉంది. ఇది కలర్ మాత్రమే కాదు, గంధకం ప్రూఫ్ చేస్తుంది, కలర్ చేస్తుంది, మెటల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. ఓకే, కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ చేయండి.